నిరుద్యోగం అనేది దేశంలో రిటైర్మెంట్లే తప్ప రిక్రూట్మెంట్లు లేవు. మానవ వనరులు విపరీతంగా ఉన్నాయి. పెట్టుబడిదారులేమో ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ వ్యవస్థని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఫ్యాక్టరీల్లో, ఆపరేషన్లో, బ్యాంకుల్లో, లావాదేవీల్లో ఆటోమేషన్లు ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల నుంచి మానవ వనరులకు ఉపాధి కల్పించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి అయితే కనపడతా ఉంది. సో మరి ప్రత్యామ్నాయ మార్గాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు, అనుబంధ రంగాలను స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. సో యాంత్రీకరణ పెరిగిన తర్వాత వ్యవసాయ రంగంలో కూడా ఎదురుకంత పని కూడా లేదు. చాలా వృత్తులు కోల్పోయారు. కార్పెంటరీ వాడితోనే నిన్న మాట్లాడుతుంటే వ్యవసాయ రంగం యాంత్రీకరణ అయిన తర్వాత మా కడుపు కొట్టేసి వలస జీవులం అయిపోయాను. పట్టణాల్లో, సమీప మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో ఉంటే ఇక్కడ షిఫ్ట్ కావటం, లేకపోతే అక్కడ నుంచి రోజు అర్పణం చేస్తూ బతికేస్తూ ఉన్నారు. సో ఇది పరిస్థితి. ఆ విధంగా కుటుంబ పోషణ చేసుకుంటా ఉన్నారు. దీనికి తోడు డేటా సైంటిస్టులు, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లు, ఏఐ ట్రైనర్లు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, క్లౌడ్ కంప్యూటింగ్ నిపుణులు వంటి ఉద్యోగాలు దశాబ్ద క్రితం పెద్దగా లేవు. ఇప్పుడు అవి అత్యంత డిమాండ్ ఉన్నటువంటి ఉద్యోగాలు. మరి ఇప్పుడు ఏఐ వచ్చి కడుపు కొట్టే ప్రయత్నం చేస్తుంది. నేర్చుకొని, ట్రైనింగ్ నేర్చుకొని, మానవ వనరులు మనుషులు నేర్చుకొని, యూత్ నేర్చుకొని ఉద్యోగం చేద్దామంటే కడుపు కొట్టే కార్యక్రమం వస్తుంది ఏఐ వచ్చి, రోబోటిక్ వచ్చి. సో అట్లా చెప్పుకుంటూ పోతే రోబోటిక్ క్లాసులు వచ్చే పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో టీచర్స్ కూడా దాకా వచ్చేస్తూ ఉన్నారు వాళ్ళు. మరి చూడాలి, టీచర్ చెప్పడానికి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పడానికి తేడా ఉంటుంది, చూడాలి. ఇది అందుకే ఇప్పుడు అవసరమైంది రీస్కిల్లింగ్, ఆఫ్ స్కిల్లింగ్. అంటే ఉన్న ఉద్యోగాలకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం తప్ప మరొకటి దారి కనపట్ల. సో పాఠశాల స్థాయిలో డిజిటల్ లిటరసీ, కోడింగు, సమస్య పరిష్కారం వైపు వెళ్ళటం, పరిష్కారం నైపుణ్యాలను నేర్పించడం ఈ కార్యక్రమాలు ఉన్నాయి. కళాశాల కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ స్కిల్స్ మీద దృష్టి పెట్టాలి. స్కిల్ డెవలప్మెంట్ మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం మన ఛానల్ ద్వారా. స్కిల్ డెవలప్మెంట్ మంచిదే అది. సో ప్రొడక్షన్ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, అభివృద్ధి కూడా జరుగుతుంది. సో ఏ వల్ల కలిగే నష్టం నిరుద్యోగ బాధితులు అవుతారు. దేశంలో అసలే నిరుద్యోగం అనేది రిటైర్మెంట్లు తప్ప రిక్రూట్మెంట్లు. యంత్రాలు తీసుకునే నిర్ణయాలు మానవ విలువలు, మా సమానత్వం, న్యాయం ప్రతిబింబించేలా ఉండవు. ఉద్యోగ నియామకాలు, లోన్లు, భద్రత వంటి విషయాల్లో ఏ తప్పులు చేస్తే అది దేశానికే సవాలుగా మారి ఇబ్బంది కలుగుతుంది. రకరకాల ఇబ్బందుల్లో పడతాం, కష్టాల్లో పడతాం. సో మానవ వనరులకు అనుకూలమైనటువంటి వాటిని రోబోటిక్ వచ్చిన స్వాగతిస్తూనే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, సైన్స్ అండ్ టెక్నాలజీని, పారిశ్రామిక విప్లవాలని, ఏఐని స్వాగతిస్తూనే మానవ వనరులు ఉద్యోగోపాధిని కడుపు కొట్టకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్.